సో మిల్క్ నుంచి డైరెక్ట్ ఇలా తాన్లలో మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత సో ఈ ఫ్యాబ్రిక్ అంతా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా డిజైనింగ్ అనేది చేస్తాము. ఈ సెక్షన్లో వచ్చేసి టోటల్గా స్టిచ్చింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మా శాంప్లింగ్ సెక్షన్ అండి. శాంప్లింగ్ లైక్ రీటైల్ లాంటిది, చిన్నపాటి రీటైల్. ఎప్పుడున్నా ఒక మినిమం 300 to 400 శాంపిల్స్ అనేది మన దగ్గర రెడీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మెన్స్ వేర్కి సంబంధించిన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ప్రతి ఒక్కరు మీకు క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ బడ్జెట్లో రావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ ఉండే ఐటమ్స్ వచ్చేసి తక్కువ ప్రైస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అక్షయ గార్మెంట్స్ అని చెప్పేసి హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది అక్షయ గార్మెంట్స్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా మెన్స్ వేర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. షర్ట్స్ అవైలబుల్గా ఉంటుంది, కాటన్ ప్యాంట్స్ అవైలబుల్గా ఉంటుంది, జీన్స్ అవైలబుల్గా ఉంటుంది, టీ షర్ట్స్ అవైలబుల్గా ఉంటుంది, ట్రాక్ ప్యాంట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఎవరైతే రీటైల్లో బిజినెస్ చేస్తుంటారో ఈ మెన్స్ వేర్కి సంబంధించి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిరంటే మీకు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే ఐటమ్స్ అనేది ఇక్కడ నుండి మీరు పర్చేజ్ చేయవచ్చు. ఇది వచ్చేసి 15 years నుండి అయితే రన్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మీరు ఎనీ టైం అయినా విజిట్ చేయవచ్చు. ఇది ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 300 to 400 శాంపిల్స్ అయితే మీకు ఎట్ ఎ టైం అవైలబుల్గా ఉంటుంది. అండ్ కిడ్స్ వేర్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. షర్ట్స్లో స్టార్టింగ్ వచ్చేసి ఓన్లీ 170 రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది. 350 రూపీస్ వరకు షర్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్యాంట్స్లో వచ్చేసి 280 రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే 500 రూపీస్ వరకు అయితే ఇక్కడ ప్యాంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. టీ షర్ట్స్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ నుండి 300 రూపీస్ వరకే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఎవరైనా పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ విజిట్ చేయండి. అక్షయ గార్మెంట్స్ హయత్ నగర్లో, హయత్ నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ క్వైట్ ఆపోజిట్లోనే అక్షయ గార్మెంట్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్ని వస్తూ ఉంటాయన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. సో ఇది అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, టీ షర్ట్స్, ట్రాక్స్ అనేది మొత్తం మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో మేమేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం డీలర్స్కి ఇస్తాము. డీలర్ టు షాపు, షాప్ టు కస్టమర్, ఇది ప్రాసెస్ టోటల్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎవరైతే షాప్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం 15 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇది హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. గాంధీ స్టాచ్యూ ఉంటుంది బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో. ఆ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక 100 meters ముందుకు వస్తే మీకు అక్షయ్ గార్మెంట్ కనపడుతుంది. సో నార్మల్గా ఏంటంటే రెడీమేడ్ అనగానే అందరూ బయట బాంబేకి వెళ్తుంటారు, లేదంటే ఢిల్లీకి వెళ్తుంటారు, ఎక్కడెక్కడో వెళ్తుంటారు, అహ్మదాబాద్కి వెళ్తుంటారు. సో ఇప్పుడు అక్కడ ఏం అవసరం లేదండి. ఇప్పుడు హైదరాబాద్లోనే మనం అన్ని టోటల్ మెన్స్ వేర్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇది పాస్ట్ 15 years నుంచి మనం ఇందులో ఫీల్డ్లో చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అక్కడికంటే కూడా ఇక్కడే 10-20 రూపాయలు మనకు తక్కువ దొరుకుతుంది ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఢిల్లీతో కానీ బాంబేతో కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడే మనకు మేకింగ్ కాస్ట్ తక్కువ, లేబర్ తక్కువ, అండ్ యాజ్ వెల్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తక్కువ. కాబట్టి మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో మనం ఇస్తున్నాం. సో మేము వచ్చేసి టోటల్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. ఎందుకంటే బయట చాలామంది మ్యానుఫ్యాక్చర్ అని చెప్తారు, బట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ ఉండరు. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎలా అవుతుందనే ప్రాసెస్ కూడా నేను మీకు మొత్తం చూపెడతాను. సో ఇక్కడ వచ్చేస్తే మేజర్గా ఇదంతా టోటల్గా ఫస్ట్ కటింగ్ సెక్షన్. ఇది స్టార్టింగ్ సెక్షన్ అనమాట. ఒకసారి మనకి మిల్క్స్ నుంచి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఈ మిల్క్స్ నుంచి డైరెక్ట్ ఇలా తాన్లలో మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత సో ఈ ఫ్యాబ్రిక్ అంతా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా డిజైనింగ్ అనేది చేస్తాము. సో అంటే మనకి ఏమేమి సైజెస్ కావాలి ఏంటి అనేది టోటల్ మార్కింగ్ ఇదంతా ప్రాసెస్ అంతా ఇక్కడ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా చేసి ఒకటేసారి 500 to 1000 పీసెస్ అనేది అక్కడ చూసినట్టయితే అక్కడ చూడండి బండల్ ఎలా కట్ అయి ఉందో. సో అలా టోటల్ బండల్ కట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా బల్క్ క్వాంటిటీలో మనం చేయడం వల్ల మీకు ఫస్ట్ ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, చాలా క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. సో దాంతోపాటు మీకు వెరీ కాంపిటేటివ్ ప్రైస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే మనకు ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి లేటెస్ట్ డిజైన్స్ అంతా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ డిజైనే మనం పర్చేజ్ చేస్తాం. అప్డేట్ డిజైన్లో ఇప్పుడు చూడండి అక్కడ చూడండి ప్రింట్స్ కానీ, ప్లేన్స్ కానీ, చెక్స్ కానీ అన్ని డిఫరెంట్ డిజైన్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ మెయింటైన్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ కటింగు, శాంప్లింగు, సింకేజు ఇవన్నీ ఇక్కడ జరిగిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కటింగ్ అనేది మళ్ళీ మనకి స్టిచ్చింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. ఆ స్టిచ్చింగ్ సెక్షన్లో కూడా ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది మీకు ఒకసారి చూపెడతాను. సో ఇప్పుడు పైన మొత్తం కటింగ్ సెక్షన్ చూసాము. అంటే స్టార్టింగ్ మనకి బట్ట ఎలా వస్తుంది, దానికి ఎలా కట్ చేస్తాము, డిజైన్ ఎలా చేస్తాము. వన్స్ ఆ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్లో వచ్చేసి టోటల్గా స్టిచ్చింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ కూడా ఎలా అంటే ఒక్కొక్క పార్ట్ అనేది సపరేట్గా మనం తయారు చేస్తాము. సో కాలర్ కానీ, కఫ్ కానీ, బాటమ్ కానీ, పట్టీ కానీ ఒక్కొక్క స్పెషల్ మిషన్ ఒక్కొక్క పని చేస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు దానికి క్వాలిటీ కానీ, దాని మెజర్మెంట్ కానీ అన్నీ ఎక్యురేట్గా వస్తుంది. సో కస్టమర్ ఎవరైతే కొనుక్కున్నప్పుడు దాని ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో అదే కాకుండా మనం యూజ్ చేసే ఈ మెషినరీ కానీ ఇవంతా కాజా బటన్ ఇదంతా నడుస్తుంటుంది. సో ఈ కాజా బటన్ ఈ మెషినరీ కూడా మనం అంతా లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్ యూజ్ చేస్తాం, కంప్యూటర్ మెషిన్స్ అంటాము. సో ఇవేంటంటే మీకు స్టిచ్ కూడా లాక్ స్టిచ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా బయట కొన్నట్టయితే మీకు బటన్ అలా ఒక థ్రెడ్ తీసేస్తే ఆ థ్రెడ్ ఊసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం అడ్వాన్స్ మెషినరీ యూజ్ చేయడం వల్ల కింద లాకింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దానివల్ల షర్ట్కి డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది, మీకు బటన్లు ఊడిపోవడం అట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకొకటి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్ సైడ్ చూడండి. సో మనం యూజ్ చేసే ఏ మెషిన్ అయినా ఇప్పుడు కాలర్ కఫ్ మెషిన్ కూడా మొత్తం లేటెస్ట్ మెషిన్ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ స్టోర్ మీద ఎన్ని ప్రొడక్షన్లో ఉన్నాయి అనేది. సో మినిమం ఒక 15,000 to 20,000 పీసెస్ ఎప్పుడు మనకి స్టాక్ ఉంటుంది, ఎప్పుడు ఆన్ ద ఫ్లోర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒకసారి మొత్తం కాజా బటను అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి మళ్ళీ ఒక వాషింగ్ అనే ప్రాసెస్ కూడా చేస్తాము. సో ఆ వాషింగ్ అనే ప్రాసెస్ కూడా టోటల్గా మన దగ్గరే ఉంది. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది నేను ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో ఇప్పుడు మనం కటింగ్ ఎలా అవుతుందో చూసాము, ఆ తర్వాత స్టిచ్చింగ్ ఎలా అవుతుందో చూసాము. సో ఇక్కడ వచ్చేసి ఇది మేజర్ ప్రాసెస్ అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ సెగ్మెంట్లో షర్ట్లు కొనుక్కొని ఒక 2 రోజులు వేసుకొని వాష్ చేయగానే సింక్ అయిపోతూ ఉంటుంది, లేకుంటే ఒక 4-5 వాష్లు పడగానే కలర్ పోతూ ఉంటుంది, కుట్లు ఊడిపోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక మిడ్ సెగ్మెంట్ దాంట్లో. సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే అవన్నీ కాకుండా మనం చేసే మేజర్ ప్రాసెసే ఇది వాషింగ్ యూనిట్. సో నార్మల్గా ఈ వాషింగ్ యూనిట్ అనేది బయట ఎక్కడ ఉండదండి మీకు. సో ఇన్నోజ్లో ఉండదు, అది వేరే వాళ్ళు చేస్తారు, దానికి ప్రాపర్ క్వాలిటీతో చేయరు. సో ఈ వాషింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్క షర్ట్ రెడీ అయిన తర్వాత దీన్ని వాషింగ్ ప్రాసెస్ చేస్తాం కెమికల్ తోటి. సో ఈ కెమికల్ వాషింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే షర్ట్కి ఏదైతే సింక్ అవ్వాలో అదే సింక్ అయ్యే మొత్తం ఇక్కడే సింక్ అయిపోతుంది. సో దాంతోపాటు కలర్ కూడా ఏదైనా బ్లీడ్ అయ్యేది ఉంటే బ్లీడ్ అవ్వకుండా మనం కొన్ని కెమికల్స్ అయితే దాన్ని ఫిక్స్ చేస్తాం. అదేవిధంగా మనం షర్ట్ కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఈ హ్యాండ్ ఫీల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మంచి హ్యాండ్ ఫీల్, మంచి ఫీల్ అనేది వస్తుంది. అంటే దీనికి యూజ్ చేసే మనం మెషినరీ కానీ కెమికల్స్ కానీ అన్నీ ఒక ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్న షర్ట్స్లలో ఏదైతే మెషినరీ యూజ్ చేస్తారో సో మనం మెషినరీ కూడా అదే విధంగా యూజ్ చేస్తాం. కాబట్టి ఒక మిడ్ సెగ్మెంట్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కావాల్సినంత ఏదైతే వాళ్ళు క్వాలిటీ చేస్తున్నారో ఆ క్వాలిటీ మొత్తం మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇక్కడ వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో ఆ ప్యాకింగ్ సెక్షన్లో ప్రాసెస్ ఏంటనేది అది చూపెడతాను మీకు. ఇప్పుడు వాషింగ్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ వాషింగ్ కంప్లీట్ అయిపోయాక ఆ షర్ట్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పీస్ మళ్ళీ ఇక్కడ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ చేసేదంతా స్టీమ్ ఐరన్ అనమాట. సో ఈ స్టీమ్ ఐరన్ చేయడం వల్ల ఏంటంటే షర్ట్ అనేది మంచి ఫీల్ వస్తుంది. దీనికి స్టీమ్ మేము బాయిలర్స్ యూజ్ చేస్తాము. సో ఈ ఏరియాలో చేసే ప్రాసెస్ అంతా ఐరనింగ్ ప్రాసెస్ చేస్తాము. సో ఈ ఐరనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం యూజ్ చేసే బాయిలర్స్ కానీ టేబుల్స్ కానీ ఇవి కూడా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినవి అనమాట. సో దీనివల్ల మీకు ఆ షర్ట్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. సో ఆ షర్ట్లో కూడా మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద మనకు తెలిసిపోతుంది అనమాట. సో క్వాలిటీ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్కి మోర్ దెన్ వాల్యూ. సో అంటే కస్టమర్ ఏదైతే పర్చేజ్ చేస్తాడో దానికంటే బెటర్ వాల్యూ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికి ట్యాగ్స్, దానికి ఎంఆర్పీలు, ఏ ప్రైస్తో అమ్మాలి అనేది కూడా మొత్తం మనమే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన గోడౌన్లోకి వెళ్తుంది. శాంప్లింగ్ సెక్షన్ ఉంటుంది అక్కడ. ఆ శాంప్లింగ్ సెక్షన్లో మన షర్ట్స్ ఎలా ఉంటుంది, స్టాక్ ఎలా ఉంటుంది అనేది నేను ఫైనల్గా ఒకసారి చూపించి క్లోజ్ చేద్దాం. ఇది వచ్చేసి మా శాంప్లింగ్ సెక్షన్ అండి. శాంప్లింగ్ లైక్ రీటైల్ లాంటిది, చిన్నపాటి రీటైల్. ఎవరైనా మా కస్టమర్స్ మీ ప్రోడక్ట్ ఎట్లా ఉందో వాడి చూస్తాము, లేదంటే కొన్ని శాంపిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని స్పెషల్గా ఈ కౌంటర్ పెట్టడం జరిగింది. ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి రీటైల్లో లాగా తీసుకోవచ్చు.
కానీ కొంచెం ప్రైసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ అన్ని ఐటమ్స్ అనేది మీకు దొరుకుతుంది ఇక్కడ, మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా కావాలంటే కూడా చెప్పొచ్చు. కొరియర్ అట్లాంటి ఫెసిలిటీ లేదు, కానీ ఎవరైనా నియర్ బై ఉండేవాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవచ్చు అండి. మీకు దీంట్లో కూడా మంచి క్వాలిటీ దొరుకుతుంది, వెరీ రీజనబుల్ ప్రైస్ అనేది మీకు దొరుకుతుంది. వెరైటీస్ కూడా అన్నీ ఉంటుంది, టీ షర్ట్స్, షార్ట్స్, ట్రాక్స్, కుర్తాస్, షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, టోటల్ ఐటమ్ అంతా దొరుకుతుందండి. టోటల్ ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ మొత్తం చూసామండి, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి మన గోడౌన్లోకి వచ్చాము. ఇదంతా శాంప్లింగ్ సెక్షన్, అంటే ఎప్పుడున్నా ఒక మినిమం 300 to 400 శాంపిల్స్ అనేది మన దగ్గర రెడీగా ఉంటుంది. షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, సో కిడ్స్లలో కూడా కొన్ని షర్ట్స్, ప్యాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ కలర్కు ఒక శాంపిల్ మాత్రమే పెడతాము. సో మిగతా స్టాక్ అంతా ఈ గోడౌన్లో ఉంటుంది, పక్క గోడౌన్లో ఉంటుంది, పైన కూడా ఇంకో గోడౌన్ ఉంది. 3-4 గోడౌన్స్లలో మొత్తం స్టాక్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు మేజర్గా మీకు ప్రైస్ ఏముంటుంది, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎలా ఇస్తారనే కంక్లూజన్ చెప్తానండి. సో ఇప్పుడు మనం షర్ట్లు, కాటన్ ప్యాంట్లు, జీన్స్ ఇవన్నీ తయారు చేస్తాము. షర్ట్స్ అయితే ప్రైస్ రేంజ్ వచ్చేసి బేసిక్ మీకు 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు షర్ట్స్ ఉంటుంది. మీకు ప్యాంట్లు వచ్చేసి బేసిక్ 280 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. సో మీకు టీ షర్ట్స్ అయితే 100 రూపీస్ నుంచి ఇది దీంట్లో కూడా 300 రూపీస్ వరకు ఉంటుంది. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మనం ఐటెం అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఐటమ్ అయినా సరే మేజర్గా ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేది క్వాలిటీ అండి, రెండోది వచ్చేసి కాంపిటేటివ్ ప్రైసు, మూడోది వచ్చేసి లేటెస్ట్ డిజైన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి డిజైన్ కూడా ఎప్పుడు కొత్తది వస్తుంది. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సో మినిమం ఒక 40 to 50 పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. త్రూ ద ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం మేము. తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా సరే 1 డేలో ట్రాన్స్పోర్ట్ అనేది వస్తుంది. సో అన్నిట్లలో మీకు సైజ్ సెట్ వస్తుంది, ML, XL, XXL సైజ్ సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఏదైనా XXL కానీ ఏదైనా వద్దంటే కొంచెం ఏదైనా కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం మాది ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో ఆ పాసిబిలిటీ చేసిస్తాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని శాంపిల్స్ చూపెడతాను. ఇంకొకటి మేజర్గా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. సో ఆ రోజు ఏదైతే స్టాక్ ఉంది, ఏం ప్రైస్ ఉంది, ఏంటి అనేది టోటల్ డీటెయిల్స్ అంతా పంపిస్తాము. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం కొన్ని శాంపిల్స్ చూపెడతాను. సో ఇప్పుడు మేము ఏంటంటే ట్రెండ్కి తగ్గ ఐటమ్ అంతా చేస్తాము. ఈరోజు చూడండి మార్కెట్లో ఒక ప్రింట్ ఎట్లయితే రన్ అవుతుందో సో ప్రింట్కి సంబంధించింది ప్రింట్ ఐటమ్ చేస్తాము. ప్రతి ఐటమ్ ఉంటుంది, ప్రింట్, ప్లెయిన్, చెక్స్. సో ఈ టైప్ ఆఫ్ చెక్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాము. సో ఇప్పుడు ఇవి చూస్తే ఇది లెనిన్ కాటన్స్ అండి. ఇప్పుడు సమ్మర్లో మంచి మూమెంట్ ఉంటుంది. సో ఏ సీజన్ బేస్ చేసుకొని సీజన్ వైజ్ కూడా మనం ఐటమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఫిలాఫిల్ టైపు ప్లెయిన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు శాంపిల్ కోసం ఒక 4 ఐటమ్స్ చూపెడుతున్నాను. సో మీరు ఏదన్నా కింద నెంబర్కి కాల్ చేస్తే మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో చూడండి ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ చెక్స్, ఇది హెవీ ఉంటుంది. మీరు వచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఏంటంటే ఏం క్వాలిటీ ఉంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మీరు పర్చేజింగ్కి ఈజీ అవుతుంది. అన్నీ మంచి ఐటమ్ అంతా ఉంటుంది. ప్యాంట్లలో కూడా మీకు కొన్ని శాంపిల్స్ పెడతాను. ఇక్కడ ఉండేదంతా స్టాకు, కాకుండా అన్ని శాంపిల్స్ పెట్టాం మేము. సో ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం తీసిస్తాం. సో ఇప్పుడు ఇవి చూసుకున్నట్టయితే పోలో ఫిట్ ప్యాంట్స్ ఇప్పుడు మొత్తం మార్కెట్లో బాగా ట్రెండీ ఉన్న ఐటమ్. సో ఏదైనా సరే మన స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ బాగుంటుంది, ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ అంతా మందే కాబట్టి ఆ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం. దీంట్లో కూడా టెక్స్చర్ అన్నీ ఉంటుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క శాంపిల్ మాత్రం పెట్టాం మనం. స్టాక్లో చాలా ఐటమ్ ఉంటుంది. అవి కాకుండా ఇవి కాటన్స్. కాటన్లో కూడా మంచి ఐటమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీకు చిన్న సైజు నుంచి 42 సైజు వరకు అన్ని ఐటమ్స్ అనేది దొరుకుతుంది. దాంతోపాటు మనం జీన్స్ కూడా తయారు చేస్తాము. జీన్స్లలో కూడా మంచి ఐటమ్ ఉంటుంది. ఇది 365 రోజులు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఐటమ్. ఏది ఉన్నా సరే అండి మార్కెట్లో చెప్పేలాగా ఒకటి చెప్పడం ఒకటి ఇవ్వడం అనేది జరగదు. మనదంతా క్లియర్ బిజినెస్ అండి. మీరు ఒకసారి వస్తే మా పాత కస్టమర్కి అయితే తెలుసు మనం ఎంత క్వాలిటీ ఇస్తాము, ఏం ప్రైస్ ఇస్తాము, ఎట్లా ఉంటుంది సిస్టమేటిక్ అనేది. ఎక్కడ ₹1 కూడా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అదేవిధంగా కిడ్స్లో కూడా షర్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు దీంట్లో కూడా అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంది. కిడ్స్లలో ప్యాంట్లు కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. సో ఇది అండి, ఇవే మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఇంకొకటి మీకు ఏదైనా బ్రాండ్ ఉంది, మీ బ్రాండ్కి ప్రొడక్షన్ కావాలంటే కూడా మేము చేసిస్తాము. లేదంటే మీకు ఏదైనా కార్పొరేట్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ కూడా ఏదైనా యూనిఫామ్ కావాలంటే కూడా మేము చేసిస్తాము. గార్మెంట్ రిలేటెడ్, మెన్స్ వేర్కి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మా తరఫు నుంచి ఎంత వీలైతే అంత బెటర్ చేసిస్తాము. మాతో ఏదైనా అవ్వంది ఉంటే కూడా మేము చేయించిస్తామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
సో మా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.